హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ నివి. వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ మై డియర్ సీఈఓ పార్ట్ 4. ఇక కథలోకి వెళ్తే, వర్ష ఇక కొత్త ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతుంది. తను సేల్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం వల్ల తనకు వర్క్ ఎలా చేయాలో తెలియదు కాబట్టి అందరికన్నా కూడా కొంచెం స్లోగా వర్క్ చేస్తుంది. అప్పుడు విశ్వ అది చూసి నోటీస్ చేసి ఆమె దగ్గరికి వచ్చి ఆమె కోసం నోట్స్ ప్రిపేర్ చేసి అయితే ఇస్తాడు. ఈ నోట్స్ని రోజు చదువు, దానివల్ల నీ బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక విశ్వ ఇస్తున్న ఈ కంటిన్యూస్ సపోర్ట్ వల్ల కొంచెం త్వరగానే నేర్చుకుంటుంది వర్ష. దానివల్ల అందరూ కూడా వర్షకు రెస్పెక్ట్ ఇస్తారు. ఎవరు కూడా వర్షను తక్కువగా చూడరు. ఇక వర్షకు విశ్వ ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అలా ఒకరోజు విశ్వ క్యాబిన్కి వెళ్ళి, మీరు చేసిన హెల్ప్ వల్లే ఈరోజు నేను ఇంత త్వరగా వర్క్ నేర్చుకున్నాను కాబట్టి అందువల్ల నేను మీకు ఒక చిన్న ట్రీట్ ఇవ్వాలని అనుకున్నాను. మీరు ఇవాళ ఖాళీగా ఉంటే రెస్టారెంట్కి వెళ్దామా అని అడుగుతుంది. అప్పుడు విశ్వ, ఓ ఎస్, దానిలో ఏముంది, నువ్వెప్పుడు అడిగినా నేను వస్తాను అని విశ్వ వెంటనే ఒప్పేసుకుంటాడు. అలా ఇక వాళ్ళిద్దరూ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి విశ్వ కార్ ఎక్కబోతుంటే, సార్, రెస్టారెంట్ పక్కనేగా, నడుచుకుంటూ వెళ్దాం అని వర్ష చెప్తుంది. అప్పుడు విశ్వ కూడా ఒప్పుకొని సరే అని అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వర్ష యొక్క రూమ్మేట్ మంజు, అలాగే చిన్ననాటి ఫ్రెండ్ నిఖిల్ కూడా కనిపిస్తారు. ఇక వాళ్ళిద్దరూ కూడా కనిపించడంతో మంజుని విష్ చేసి నిఖిల్తో మాట్లాడుతూ ఉంటుంది వర్ష. అప్పుడు నిఖిల్, ఏ వరు, ఎన్ని రోజులైంది నేను చూసి, అప్పుడెప్పుడు చిన్నప్పుడు చూశాను, చాలా మారిపోయావు, చిన్నప్పటికన్నా ఇప్పుడు చాలా అందంగా క్యూట్గా ఉన్నావు అని అంటూ వర్షతోని క్లోజ్గా మాట్లాడతాడు నిఖిల్. ఇక అప్పుడు మంజు విశ్వని చూసి, సార్, మీరేంటిక్కడ, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది విశ్వని చూసి. అప్పుడు విశ్వ, ఏం లేదు, వర్ష ట్రీట్ ఇస్తానంటే ఇలా వచ్చాను అని చెప్తాడు. అవునా వర్ష, మరి మాకు లేదా ట్రీట్ అని అడుగుతుంది మంజు. అప్పుడు వర్ష, ఎందుకు లేదు, మీరు కూడా రండి, అందరం కలిసి పార్టీ చేసుకుందాం అని చెప్తుంది. అప్పుడు నిఖిల్, ఏంటి వరు, వాళ్ళిద్దరికేనా, నాకు లేదా మరి అని అడుగుతాడు. అప్పుడు వర్ష కూడా, నువ్వు లేకుండా ఎలా రా, నువ్వు కూడా రా, అందరం కలిసి పార్టీ చేసుకుందాం సరేనా అని చెప్తుంది. ఇక అందరూ కూడా కలిసి ఎక్కడ పార్టీ చేసుకుందామని డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడు మంజు విశ్వని చూస్తూ విశ్వకి, సార్, మీకేం ప్రాబ్లం లేకపోతే మా రూమ్లో పార్టీ చేసుకుందామా, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది, మళ్ళీ పార్టీ చేసుకొని రూమ్కి వచ్చేసరికి ఇంకా లేట్ అవుతుంది, అందువల్ల మా రూమ్లో ఇవాళ పార్టీ చేసుకుందామా, మీకు కంఫర్ట్గా ఉంటేనే అని అడుగుతుంది. అప్పుడు విశ్వ, నైట్ టైం అమ్మాయిలు బయట తిరగడం అంత మంచిది కాదు, సరే మీ రూమ్లోనే చేసుకుందామని ఒప్పుకుంటాడు. ఇక అందరు కలిసి కూడా మంజు వర్షల రూమ్కి వస్తారు. అలా హాల్లో అందరూ సరదాగా మాట్లాడుకుంటూ సోఫాల మీద కూర్చుంటారు. అప్పుడు మంజు అండ్ వర్ష, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, అంతలోపు మేమిద్దరం కలిసి డిన్నర్ ప్రిపేర్ చేస్తాం అని చెప్పి కిచెన్లోకి వెళ్తారు మంజు అండ్ వర్ష. ఇక ఇక్కడ నిఖిల్కి వర్ష అంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రేమ ఉండేదట. అందువల్ల ఇప్పుడు వర్షకు ప్రపోజ్ చేద్దామనుకుంటున్నానని విశ్వకు చెప్తాడు. అలాగే విశ్వని కూడా అడుగుతాడు,
వర్షకు నీకు మధ్య ఏమైనా జరుగుతుందా అని. అప్పుడు విశ్వ లేదు లేదు, మా ఇద్దరి మధ్య ఎప్పుడో బ్రేకప్ అయిపోయింది. మా ఇద్దరి మధ్య ఇప్పుడు ఎటువంటి రిలేషన్ కానీ సంబంధం కానీ లేదు. ఇప్పుడు కూడా మేమిద్దరం ఆఫీస్లో ఎంప్లాయ్ అండ్ బాస్గానే ఉంటామని చెప్తాడు. అప్పుడు నిఖిల్ అవునా, అయితే నా రూట్ క్లియర్ అయినట్లే అని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇక ఈలోపు మంజు వర్ష ఇద్దరూ కలిసి డిన్నర్ ప్రిపేర్ చేసి వాళ్ళిద్దరినీ తినడానికి పిలుస్తారు. ఇక వాళ్ళు నలుగురు కలిసి డిన్నర్ ఫినిష్ చేసి ఇక అలా కూర్చుంటారు. ఇక అప్పుడు మంజు ఏదైనా ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడదామా అని అడుగుతుంది. అందరూ ఒప్పుకొని సరే ఏ గేమ్ ఆడదామని అడుగుతారు. అప్పుడు నిఖిల్ వర్ష మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఇదే మంచి అవకాశం అని ట్రూత్ ఆర్ గేమ్ ఆడదామని చెప్తాడు. ఇక అందరూ కలిసి కూర్చొని గేమ్ని స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళ నలుగురి మధ్యలో ఒక ఖాళీ బాటిల్ని పెట్టి దానిని రౌండ్ చేస్తారు. అప్పుడు ముందుగా ఆ బాటిల్ తిరిగి వర్ష వైపుకు ఆగుతుంది. అలా వాళ్ళ ముగ్గురు కలిసి వర్షకు ట్రూత్ ఆర్ డేర్ అని అడుగుతారు. అప్పుడు వర్ష ట్రూత్ అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ ముగ్గురిలోంచి ముందుగా నిఖిల్ నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తే వాళ్ళ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు వర్ష ముందుగా విశ్వని చూసి లేదు, నేనెవరిని ప్రేమించట్లేదు, ప్రేమించాలని కూడా అనుకోవడం లేదు అని చెప్తుంది. అప్పుడు విశ్వ వర్ష కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ నిఖిల్ మాత్రం వర్ష ఇంకా ఎవరిని ప్రేమించట్లేదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక గేమ్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఈసారి మంజు వైపుకి ఆగుతుంది ఆ బాటిల్. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి మంజుని ట్రూత్ ఆర్ డేర్ అని అడుగుతారు. అప్పుడు తను కూడా డేరే సెలెక్ట్ చేసుకుంటుంది. అయితే వాళ్ళ ముగ్గురు కలిసి తనని డ్యాన్స్ చేయమని చెప్తారు. అప్పుడు తను డ్యాన్సా, నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని చెప్తుంది. అప్పుడు నిఖిల్ అయితే నువ్వు ఓడిపోయినట్లే, ఓడిపోతే మేమే పనిష్మెంట్ ఇచ్చినా అది తప్పకుండా చెయ్యాలి అని చెప్తాడు. అప్పుడు వర్ష మాత్రం లేదు, మంజు డ్యాన్స్ చేస్తుంది, మంజు యూ కెన్ డూ ఇట్, గెటప్ అని మంజుని పంపుతుంది. అప్పుడు తను బరసూరి మేఘ మేఘ బరసూరి మేఘ మేఘ బరసూరి మేఘ బరసో मीठा है कोसा है बारिश का कोसा है कोसा है बारिश की कोसा है हे चल 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 नन्ना रे नन्ना रे नन्ना रे नाना రే అని బాలీవుడ్లోని గురు సినిమాలోని సాంగ్కి డ్యాన్స్ చేస్తుంది. ఇక అలా డ్యాన్స్ చేసి వచ్చి కూర్చుంటుంది. అప్పుడు నిఖిల్ మంజు చాలా బాగా చేసావు, డ్యాన్స్ రాదు రాదు అంటూనే అని చెప్తాడు. ఇక మళ్ళీ అలా గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఈసారి విశ్వ వైపుకు ఆగుతుంది ఆ బాటిల్. ఇక అప్పుడు అందరూ కలిసి విశ్వకు ట్రూతా ఆర్ డేరా అని అన్నప్పుడు విశ్వ డేర్ తీసుకుంటాడు. అప్పుడు వాళ్ళందరూ కలిసి విశ్వకు సాంగ్ పాడమని డేర్ ఇస్తారు. అప్పుడు విశ్వ సరే అని ఆ డేర్ని యాక్సెప్ట్ చేసి నేను శైలజ సినిమాలోంచి ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఏ ప్రశ్నను ఎవరినేమడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను, పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఈవేళ దాన్నెలా చెరపను, తన జ్ఞాపకమైన తగదని మనసునెలా మార్చను, ఈ ప్రేమకి ఏమిటి వేడుక, ఏ జన్మకి జంటగా ఉండనా అని
వర్ష కళ్ళల్లోకి చూస్తూ పాడతాడు. ఇక అలా పాట పాడి కూర్చుంటాడు విశ్వ. ఇక తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇక మిగిలింది నిఖిలే కాబట్టి ఇక తనని ట్రూతా డేరా అని అడుగుతారు. అప్పుడు నిఖిల్ ఆల్వేస్ డేర్ అని చెప్తాడు. ఓహో అలానా, అయితే నీకిప్పుడు ఇస్తున్న డేర్ ఇక్కడ ఉన్నటువంటి మా ముగ్గురిలో ఎవరికో ఒకరికి ముద్దు పెట్టాలి అని చెప్తుంది మంజు. అప్పుడు నిఖిల్, ఇది అన్యాయం, మీరందరేమో చిన్న చిన్న టాస్క్ తీసుకొని ఇప్పుడేమో నాకింత పెద్ద టాస్క్ ఇస్తారా, నేను ఒప్పుకోను, దిస్ ఈజ్ నాట్ ఫేర్ అని చెప్తాడు. అప్పుడు మంజు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ అండ్ వార్ బాబు అని చెప్పి ఇచ్చిన డేర్ చేస్తావా లేకపోతే ఓడిపోయానని ఒప్పుకుంటావా అని అడుగుతుంది మంజు. అప్పుడు నిఖిల్ మనసులో ఇస్తే ఇచ్చింది కానీ మంచి డేర్ ఇచ్చింది, దీని ద్వారా వర్షని ముద్దు పెట్టుకొని అవకాశం వస్తుంది అని అనుకుంటూ సరే చేస్తా, చేయక చేస్తానా అని చెప్తాడు. ఇక నిఖిల్ ముందుగా మంజు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మంజు, రేయ్ ఎటు వస్తున్నావు, పక్కకి జరుగు, ప్రొద్దునసలు బ్రష్ చేసుకున్నావా నువ్వు, నా దగ్గరికి వచ్చావంటే కాళ్ళు విరగ్గొడతా అని చెప్తుంది. అప్పుడు నిఖిల్, నువ్వు పెద్ద అతిలోక సుందరివో మరి, నిన్ను ముద్దు పెట్టుకోవడానికి ఇక్కడ ఎగబడుతున్నారు మరి, పోవే నేను నీ దగ్గరికి రావట్లేదు అని చెప్పి మళ్ళీ వర్ష దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వర్ష విశ్వని చూస్తుంది. విశ్వ ఏమో చంపేసేలా చూస్తున్నాడు. అప్పుడు వర్ష, అయ్యో దేవుడా ఏంటిది, ముందు నొయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనేమో, వీడేంటి నా దగ్గరికి వస్తున్నాడు, కొంపదీసి నాకు ముద్దు పెడతాడా, వీడు కానీ ఇప్పుడు నాకు ముద్దు పెట్టాడంటే ఇక చచ్చానే నేను విశ్వ చేతిలో అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ నిఖిల్ మాత్రం తన మనసులో మంచి ఛాన్స్ వచ్చిందిరా నిఖిల్, ఇప్పుడు వర్షకు ముద్దు పెడితే తను పాజిటివ్గా రియాక్ట్ అయ్యిందో ఇప్పుడే తనకి ప్రపోజ్ చేసేద్దాం, అలా కాకుండా నెగిటివ్గా రియాక్ట్ అయ్యిందో డేర్ కాబట్టి తప్పలేదని చెప్దాం, తను ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు అని అనుకుంటూ వర్షకు ముద్దు పెట్టడానికి కళ్ళు మూసుకొని కిందికి వంగుతాడు. అప్పుడు విశ్వ కరెక్ట్గా నిఖిల్ ముద్దు పెట్టే సమయానికి వర్ష దగ్గరికి వచ్చి వర్షను పక్కకు జరిపి అక్కడ విశ్వ ఉంటాడు. ఇక నిఖిల్ ముద్దు పెట్టి కళ్ళు తెరుస్తాడు. వర్ష ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని. కానీ అక్కడ విశ్వ ఉండేసరికి, నువ్వేంటి ఇక్కడ వర్ష ఉండాలిగా, తన ప్లేస్లో నువ్వున్నావేంటి అని అడుగుతాడు. అప్పుడు మంజు, రే వెధవా, అక్కడ వర్ష ఉండడం కాదురా, అక్కడ విశ్వసారే ఉన్నారు, నువ్వు కళ్ళు మూసుకొని ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయి ఉన్నట్టున్నావు అని చెప్తుంది. అప్పుడు నిఖిల్, లేదే, నేను కళ్ళు మూసుకున్నప్పుడు వర్ష ఇక్కడే ఉంది, లేకపోతే వీళ్ళు చెప్పినట్టే ఒకవేళ నేను ఎగ్జైట్మెంట్లో చూసుకోలేదా అని అనుకుంటాడు. ఇక గేమ్స్ అన్నీ అయిపోయాక ఇక విశ్వ నిఖిల్ ఇద్దరు కలిసి డ్రింక్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు నిఖిల్ వర్ష గురించి, వర్షతో చిన్నప్పుడు వాళ్ళిద్దరూ ఎలా ఆడుకునేవారో, వర్షను అతనెంతగా ప్రేమిస్తున్నాడో అంతా కూడా చెప్తాడు. అప్పుడు అదంతా వింటున్న విశ్వ నిఖిల్ వర్షని ప్రేమించడం, తనతో క్లోజ్గా ఉండటం, తనని ముద్దు పెట్టుకోవాలనుకోవడం అంతా కూడా తలుచుకుంటూ ఇంకా ఎక్కువగా డ్రింక్ చేస్తాడు. విశ్వ ఎక్కువగా తాగేసి ఉండటం వల్ల తనని తన కార్లో ఇంటి దగ్గర డ్రాప్ చేయమని వర్షని అడుగుతాడు. అప్పుడు వర్ష సరే అని చెప్పి విశ్వను వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతుంటే, వర్ష కాస్త నన్ను ఇంట్లోకి తీసుకువెళ్తావా, కొంచెం ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల నాకు నడవడానికి కూడా రావట్లేదు, మళ్ళీ ఎక్కడైనా పడిపోతానేమో అని చెప్తాడు. అప్పుడు తను సరే అని చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్తుంది.
ఇక తనని సోఫాలో కూర్చోమని చెప్పి నిదానంగా నడుచుకుంటూ వాష్రూంలోకి వెళ్తాడు విశ్వ. అలా షవర్ కింద నిలబడి తన మత్తునంతా దించుకుంటాడు. మరి అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.